పేదలు ఎక్కడైతే వెలుగుమట్ల ప్రాంతంలో 12-14 సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని వారి యొక్క ఇళ్లను భూదాన భూమి, ప్రభుత్వ భూమి కాదు అది. ఆనాడు ప్రస్తుతం వెలుగమట్ల బాధితులకి ఇంకా న్యాయం జరగలేదు. సో అక్కడ కేటీఆర్ వెళ్ళినా, కవిత వెళ్ళినా, విశారాంధ్ర మహారాజ్ గారు వెళ్ళినా, ఎవరు వెళ్ళినా కూడా న్యాయం మాత్రం ఇంకా జరగలేదంటూ ఇందిరా పార్క్ లో ధర్నాలు చేస్తున్నారు. సో మరి వారికి న్యాయం ఎప్పుడు జరుగుతుంది అనుకోవచ్చు. మరి ప్రభుత్వం వాళ్ళకి న్యాయం చేసే దిశగా ఉందా లేదా అని బాధితులు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. చెప్పనా, ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉండే మీరు? నా పేరు సత్యనారాయణ. నేను తెలంగాణ యువజన సంఘం స్టేట్ కోఆర్డినేటర్ గా పనిచేస్తా ఉన్నా. మరి ఖమ్మం జిల్లా వెలుగుమట్ల అనే ప్రాంతం ఏదైతే ఉన్నదో ఆ ఖమ్మం జిల్లా వెలుగుమట్ల ప్రాంతము ఆనాడు అది ఒక గ్రామంగా కనబడేది. కానీ 10-15 ఏళ్లలో ఈరోజు అది ఒక సుందరమైనటువంటి ప్రాంతము, ఒక పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు ఉండేటువంటి ప్రాంతము. అక్కడ కలెక్టరేట్ రావడము, అక్కడ ఆనాడు ఎవరు ఏం చూసి చూడనట్టుగా ఉన్నా ఈనాడు అది కోట్ల రూపాయలు సంపాదించినటువంటి బంగారమైనటువంటి గనులుగా తయారైనటువంటి ప్రాంతం, ఆదాయం పెంచే వనరులైనటువంటి ప్రాంతం. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మరి గౌరవనీయులు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత పేదల నివాసం ఎక్కడైతే ఉన్నదో అక్కడే వీళ్ళ దృష్టి పడుతూ ఉన్నది. పేదలు ఎక్కడైతే వెలుగుమట్ల ప్రాంతంలో 12-14 సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని వారి యొక్క ఇళ్లను భూదాన భూమి, ప్రభుత్వ భూమి కాదు అది. ఆనాడు భూదాన ట్రస్ట్ కి రాసిచ్చినటువంటి భూమి ఏదైతే ఉందో 62 ఎకరాలు 7 గుంటలు అక్కడ ప్రజలు స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. భూదాన భూమి ప్రభుత్వం ఇచ్చినటువంటి టోకన్ ఎవరికి ఇచ్చినావు, ఎంతమందికి ఇచ్చినావు, ఎలాంటి వాళ్ళకి ఇచ్చినావు? అక్కడ సుమారుగా 1400 నుంచి 1800 కుటుంబాలు ఉంటే నువ్వు 100కో 200కో 300 టోకన్లు ఇవ్వడం ఏంటి? అసలు నీ భూమి కాదు కదా. భూమికి టోకన్ ఇవ్వడానికి నువ్వెవరు? ప్రభుత్వం ఏమంటుందంటే పేదల యొక్క ఇండ్లు ఏవైతే ఉన్నాయో ఇక్కడ పేదలు ఉండకూడదు. ఫస్ట్ నెంబర్ 1. ఇక్కడ పేదలను ఎట్లయితే ఎలగొడతామో అప్పుడు ఈ 62 ఎకరాలను మేము భూదందా చేసి భూ ఆక్రమణదారులకు, సంపన్న వర్గాలకు, వాళ్ళ చుట్టాలకు కట్టబెడితే అక్కడ లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి గౌరవ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క కావచ్చు, రెవెన్యూ శాఖ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఈ ముగ్గురు కలుపుకొని గౌరవ ముఖ్యమంత్రి సలహా మేరకే అక్కడ పేదల యొక్క ఇళ్లను కూలగొట్టి ఆ స్థానంలో భూ కబ్జాల కోరులకు అమ్మడానికి, కోట్లు కూడబెట్టుకోవడానికి అక్కడి నుంచి కొంత డబ్బుల్ని ఢిల్లీకి ముట్టజెప్పడం కోసం పేదల యొక్క జీవన పరిణామాలు మెరుగుపడకుండా వాళ్ళని కకావికలు చేసి మళ్ళీ ఏ ప్రాంతం నుంచి, అడవి ప్రాంతం నుంచి వచ్చినో అదే ప్రాంతానికి వెళ్ళాలి, వాళ్ళు అదే అలగారిన ప్రజలుగా ఉండాలనేటువంటి ఆలోచనతోనే ఆ ఇల్లు కూలగొట్టడం జరిగింది.